బ్యాటర్గా అంతగా రాణించలేదు, కానీ కెప్టెన్గా మాత్రం సక్సెస్. ఇది సూర్యపై క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. నిజమే, ధోని, రోహిత్ రేంజ్లో వ్యూహాలు రచించకపోయినా సూర్యకు లక్ కలిసొచ్చింది. సిరీస్ల మీద సిరీస్లు గెలుస్తూ వచ్చిన సూర్య టీ20 ప్రపంచ కప్ కూడా కైవసం చేసుకున్నాడు. మరోవైపు టెస్ట్ ఫార్మేట్లో కోచ్గా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గంభీర్ వైట్ బాల్ ఫార్మేట్లో మాత్రం 2 ఐసీసీ ట్రోఫీలను సాధించడంలో సక్సెస్ అయ్యాడు. టీ20 కెప్టెన్గా 52 మ్యాచ్ల్లో 40 విజయాలు. రికార్డు పరంగా చూస్తే ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. అయితే వరల్డ్ కప్నకు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టీ20 మ్యాచ్ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. వరుసగా సిరీసులు గెలుస్తూ వస్తున్న కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్ గంభీర్ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు. ఇవి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంపై గత 2 ఏళ్లుగా వినిపించిన విమర్శలు. తాజాగా వరల్డ్ కప్లోనూ ఇది కెప్టెన్ క్షణం అనిపించే వ్యూహాలు ఏమీ అతని నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది. జట్టులో అందరూ తమ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళ్తున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే ఉన్నాయి. అయితేనేవి, భారత్కు ప్రపంచ కప్ అందించిన దిగ్గజాలు కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీ20లో సూర్య ప్రత్యామ్నాయం ఏమీ కాదు. బ్యాటర్గా మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా అతడికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అంతా భావించారు. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు, పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ప్రతి జట్టుపై సిరీస్ సాధించడంతో పాటు ఆసియా కప్ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్ కప్నకు మరీ తక్కువ సమయం ఉండడంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్ కప్లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లు తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు. ఇక గంభీర్ విషయానికి వస్తే భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ నకు గురి కావటం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా బీసీసీఐ పెద్ద అండదండలతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను డ్రాగా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనటంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం 9 నెలల వ్యవధిలో 2 ఐసీసీ టోర్నీలో జట్టు విజేతగా నిలవటంలో అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్ కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. మొత్తంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ లను గెలిపించిన కోచ్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచ కప్ జమ చేసుకున్నాడు.